గద్దరన్న జయంతిని పురస్కరించుకొని మేము సిరిసిల్ల నుండి రావడం జరిగింది. వాస్తవానికి నేను ఒక పాటగాడిగా నేను ఆల్ ఇండియా రేడియోలో టీవీల్లో పాడినా అంటే ఆ పాడడానికి ప్రేరణ ఆ స్ఫూర్తి గద్దరన్ననే. ఫస్ట్ జానపదాలు పాడుకునేవాడిని, ఫస్ట్ పల్లె పాటలు పాడుకునేవాడిని. అటు తర్వాత సమాజంలో జరుగుతున్న రుగ్మతలపైన, పోరాటాలపైన, సమాజంలో జరుగుతున్న వ్యవస్థ పైన గద్దరన్న పాటింటే మరి రోమాలు నిక్కపొడుచుకొని వచ్చి పోరాటం మనం సైతం కదా అందులో పోవాలి అని చెప్పి ఆ పాట అన్నతోటి నేను వేదిక పంచుకున్నది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత 2001లో నేను అన్నతోటి వేదికను పంచుకునే అవకాశం నాకు దక్కింది. వాస్తవానికి నేను ఒక పాట పాడినప్పుడు, తల్లాపున పారుతుంది గోదారి మనసేను మనసెలు కాయడారి, మన తెలంగాణ రైతు బతుకు అమాసా గాంధ్ర బాబు చేసిండు తమాషా, మన చుట్టూ సిరులు ఉన్న మనకేవి దక్కవన్నా, మనకేవి దక్కవన్నా, మనకేవి దక్కవన్నా, అవకాశం ఎంత ఉన్నా అభివృద్ధి జరగదన్నా, అభివృద్ధి జరగదన్నా, అభివృద్ధి జరగదన్నా, మన చేతిలోని బువ్వ మన నోటి కందదన్నా, మన నోటి కందదన్నా, మన నోటి కందదన్నా, చేతికి మూతికి నడుమ గీత గీసినారన్నా, మోసపోతి మన్నా అరిగోసపడితి మన్నా. ఈ పాట పాడంగానే నన్ను దగ్గర తీసుకొని నేను గద్దరన్నను ముట్టుకుంటానా, నా జీవితంలో ఆయనను కలుపుతానా అని చెప్పి అనే తరుణంలో తెలంగాణ ఉద్యమంలో నాకు అవకాశం దొరికింది. కాబట్టి అదేవిధంగా గద్దరన్న పాట ఒక్కొక్కటి, నిండు అమాసనాడు ఓరచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినారే, నిండు అమాసనాడు ఓరచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినారే, ఓరచ్చ గుమ్మడి అత్త తంగి చూడలేదు ఓరచ్చ గుమ్మడి మగడు ముతాలేదు, ఓరచ్చ గుమ్మడి అత్త తంగి చూడలేదు ఓరచ్చ గుమ్మడి మగడు ముతాడరాలే, ఓరచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓరచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినారే, ఓరచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓరచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినారే, ఓరచ్చ గుమ్మడి. కాబట్టి అన్న గద్దరన్నకు ఎవరు అవార్డు ఇచ్చేసి వాళ్ళే చిన్నవాళ్ళు. గద్దరన్న ఒక చరిత్ర. గద్దరన్న ఈ ప్రపంచ దేశంలో కూడా ఈ పోరాట వ్యవస్థలో కూడా గద్దరన్న ఒక చరిత్ర. కాబట్టి వాళ్ళే అవమానపరుచున్నారు, మనం ఇంకా గద్దరన్న కంటిన్యూ ఇవ్వాలి మొత్తం. అమ్మా